టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. సో ఈ లాంచింగ్ ఎలా ఉందంటే మారుతి సుజుకి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ఫ్యూచర్ని ప్రశ్నించేదిగా ఉందన్నమాట, క్వశ్చన్ చేసేదిగా ఉంది. ఎందుకంటే పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ ప్రైస్ తగ్గించేశారు అండ్ బ్యాటరీ కెపాసిటీ పెంచేశారు. ఇంకా బ్యాటరీ మీద అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇచ్చేసారనమాట. ఇలా 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. దానివల్ల ఈ పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా అయితే మారిపోయింది. సో ఈ 10 థింగ్స్, ఆ 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటో చూద్దాం. అండ్ ఈ పంచ్ ఈవీ వల్ల ఈ విటారా లాంటి పెద్ద కార్కి ఎందుకు ఇంపాక్ట్ అవుద్ది అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించాల్సింది, పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ విషయంలో ప్రైస్ అయితే తగ్గిందనమాట. ఇంతకుముందు స్టార్టింగ్ ప్రైస్ 9.99 lakhsకి ఉండేది, ఇప్పుడు 9.69 lakhsకి వచ్చింది. అండ్ ఈవెన్ ఇదే కార్ని మీరు 6.49 lakhsకి కూడా కొనొచ్చు. అది ఎలాగో కూడా మీకు చెప్తాను. సో సెకండ్ పాయింట్ వచ్చేసి 40 kWh బ్యాటరీ ఇప్పుడు ఇస్తున్నారు. అండ్ ఈ 40 kWh బ్యాటరీ మనకి 355 kilometers, 350 to 380 kilometers రియల్ వరల్డ్ రేంజ్ ఇస్తుంది. సో ఇది మీరు కొనాలనుకుంటే 40 kWh అంటే నాకు 350 kilometers రేంజ్ కావాలి అండ్ అనుకుంటే మీరు 11.5 lakhs మీరు పెడితే మీకు దొరుకుతుంది. 11.5 lakh ఆన్ రోడ్ ప్రైస్ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో ఈ 40 kWh రేంజ్ దొరికే వేరియంట్ మనకి ఇస్తారు. సో ఆ బ్యాటరీ ప్యాక్తో వచ్చేది మీకు 11.5 lakhsకి దొరికేస్తుంది అనమాట. సో అది సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ థర్డ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఇంతకుముందు పాత పంచ్ ఈవీలోని 25 kW, 35 kWh బ్యాటరీ ప్యాక్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్ అంటే 5 kWh పెంచారు. కానీ kWh కన్నా యాక్చువల్గా బ్యాటరీ యొక్క కెపాసిటీ పెరిగింది. అంటే kWh 5 kW పెంచారు కానీ బ్యాటరీ యొక్క రేంజ్ అవన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి లైఫ్ టైం బ్యాటరీ వారంటీ. సో ఇక్కడ లైఫ్ టైం అంటే 15 years అండి, 15 years బ్యాటరీ వారంటీ అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మీద లిమిట్ అసలు పెట్టలేదు. ఇది ఒక వెరీ వెల్కమింగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మోడల్. అంటే ఇందాక చెప్పాను కదా, మీరు ఇదే పంచ్ ఈవీ స్టార్టింగ్ మీరు 6.49 lakhsకి కొనొచ్చని. సో 6.49 lakhsకి మీరు కార్కి కొనేసి తర్వాత బ్యాటరీ యాజ్ సర్వీస్ అంటే ఇది బ్యాటరీని రెంట్ ఇచ్చే మోడల్. ఇది ఆల్రెడీ ఎంజీ వెంచర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు లాంగ్ బ్యాక్. అండ్ ఇదే మోడల్ని ఇప్పుడు రీసెంట్గా ఈ విటారాలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో ఏంటంటే మీరు కార్కి సపరేట్గా ఈఎంఐ ఉంటుంది అండ్ బ్యాటరీకి సపరేట్ ఈఎంఐ ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాటరీ ఈఎంఐ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు అనమాట. ఇందులో ఏంటంటే పెర్ కిలోమీటర్ 2.6 rupees, ₹2.60 మీకు పెర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తున్నారు. సో లెట్స్ సే మీరు కార్ కొనాలనుకున్నారు, బేస్ మోడల్ తీసుకున్నారు, 6.49 lakhs మీరు కట్టేసి కార్ తెచ్చేసుకుంటారు ఇంటికి. ఆ తర్వాత మీరు కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ మంత్ మీరు 500 kilometers డ్రైవ్ చేస్తే 500 into 2.6 rupees కడతారనమాట. సో ఇది ఇలాగే ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే ఇంకా బ్యాటరీ సర్వీస్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ టాటా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. ఎంజీ వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఒక ఆప్షన్ ఏంటంటే అందులో 2-3 ఆప్షన్స్ ఒకలాగే ఉన్నాయి. అన్నింటిలో కూడా 1500 kilometers మినిమం అని పెట్టారన్నమాట. సో 1500 kilometers మినిమము పెర్ కిలోమీటర్ ఛార్జ్ వచ్చేసి 4 rupees అంతా పెట్టారు వాళ్ళు, 3.5 or 4 rupees అంతా పెట్టారు. సో ఇక్కడ 2.6 rupees పెట్టారు పర్ కిలోమీటర్. సో ఇక్కడ ఎలాగా ఈ మోడల్ని ఎలాగ వీళ్ళు డీటెయిల్స్ ఇస్తారనేది ఇంకా కంప్లీట్ క్లారిటీ లేదు. మేబీ కొన్ని రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది. సో బ్యాటరీ ఈ మోడల్ ఎవరికి అంటే ఎక్కువ కిలోమీటర్ తిరగము అనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు. సో అక్కడ మీరు బ్యాటరీ డబ్బులు కట్టకుండా మీరు వాడుతున్న కొద్దీ మీరు కొంచెం డబ్బులు కడతారనమాట. దట్ ఈస్ ద మోడల్, BAS బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మోడల్. సో కానీ నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ మోడల్ ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ పీపుల్ హూ యాక్చువల్లీ ట్రావెల్ గుడ్. అంటే నెలకి కనీసం 500 kilometers తిరిగే వాళ్ళకి బ్యాటరీ సర్వీస్ మోడల్ డజంట్ మేక్ సెన్స్. అండ్ ఎలక్ట్రిక్ కార్ కొనేవాళ్ళు సాధారణంగా బాగా తిరుగుతారు కాబట్టి కొంటారు. సో బట్ స్టిల్ బ్యాటరీ సర్వీస్ మోడల్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
మేబీ హెజిటేషన్ అంటే బ్యాటరీ వల్ల ఎక్కువ ఖర్చు పెడతాం అనుకునే వాళ్ళకి దే ఆర్ గివింగ్ అన్ ఆప్షన్ అనమాట. సో 6th పాయింట్ వచ్చేసి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ మౌంట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సో ఇందులో TPMS కూడా యాడ్ చేయడం నాకు నచ్చింది. సో హిల్ హోల్డ్ అసిస్ట్ ఉండడం కూడా బెనిఫిటే, డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది. సో 7th పాయింట్ వచ్చేసి టాటా వాళ్ళు టాటా ఈవీ ఛార్జింగ్ హబ్స్, ఇవి టాటా వాళ్ళ ఓన్ ఛార్జింగ్ సెంటర్స్ అయితే బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చెప్తున్నారు, ఎక్స్పాండ్ చేశారని చెప్తున్నారు. అండ్ మీరు కనుక ఈ ఈవీ ఛార్జింగ్ హబ్లో వెళ్ళి ఛార్జింగ్ చేసుకున్నట్లయితే టాటా కార్స్కి 25% డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. అంటే మిగతా వాళ్ళు వచ్చి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, కానీ అదే టాటా కార్కి 25% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదొక బెనిఫిట్, ఇంట్రెస్టింగ్ థింగ్ వీళ్ళు చెప్పారు ఈ లాంచ్ టైంలోని. తర్వాత 8th పాయింట్ వచ్చేసి ఫాస్టర్ ఛార్జింగ్. ఏంటంటే ఎంతో ముందుకున్న దానికన్నా బ్యాటరీ ఓవరాల్గా జస్ట్ బ్యాటరీ ప్యాక్స్ పెంచడమే కాకుండా దాన్ని ఎఫిషియెంట్గా చేశారు. సో ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వేలాగా వీళ్ళు చేస్తున్నారనమాట. సో 20 to 80% ఛార్జ్ 26 మినిట్స్లోనే ఇది ఛార్జ్ అవుతుందట. డీసీ ఛార్జింగ్ యూజ్ చేస్తే ఫాస్ట్ ఛార్జెస్ మనం బయట జర్నీ చేసినప్పుడు బయట డీసీ ఫాస్ట్ ఛార్జెస్ ఉంటాయి. ఇది 20 to 80% మీకు రావాలంటే జస్ట్ 26 మినిట్స్లో చెప్తున్నారు. ఓకే, రియల్ వరల్డ్ కండిషన్లో మేబీ 30 మినిట్స్ ఉండొచ్చేమో, బట్ ఇట్ ఈస్ ఇంప్రెసివ్. అండ్ ఇక్కడ జస్ట్ 15 మినిట్స్ టైంలో 135 కిలోమీటర్స్కి తగ్గ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే మీరు హైదరాబాద్ ఈ చివరి నుంచి వరంగల్ వరకు వెళ్ళిపోవాలి అంటే మేబీ జస్ట్ 15 మినిట్స్ ఛార్జ్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. దట్స్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెల్. అండ్ 9th పాయింట్ వచ్చేసి, 9th ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఇందులో కొత్తగా అయితే ఆఫర్ చేస్తున్నారు. పంచ్ ఫేస్ ఈవీ పాత దాంట్లో లేదు, ఇప్పుడు ఫేస్ షిఫ్ట్లో వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ 10th ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇందులో యాడ్ చేశారనమాట. సో ఇవి 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండి పంచ్ ఈవీ ఫేస్ షిఫ్ట్ గురించి. నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ద కైండ్ ఆఫ్ బ్యాటరీ రేంజ్ పెంచారు అండ్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ పెరిగాయి. సో ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఇంప్రెసివ్ ప్యాకేజ్. కానీ ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుని స్టార్టింగ్లో చెప్పాను కదా, అదేంటంటే ఈ పంచ్ ఈవీకి మారుతి సుజుకి వాళ్ళ ఎలక్ట్రిక్ జర్నీకి ఏంటి లింక్ అని అంటే ఐ విల్ కమ్ టు ఇట్. సో పంచ్ ఈవీ ఇప్పుడు ఇలా లాంచ్ చేశారండి. పంచ్ ఈవీ రియల్ వరల్డ్లో 350 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్ ఇస్తుందంటే అప్పుడు నెక్సాన్ సంగతి ఏంటి? నెక్సాన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి కదా. నెక్సాన్ కనీసం 450 వరకు పట్టు రావాలి, వాళ్ళు 450+ పట్టు రావాలి. అప్పుడే కదా నెక్సాన్ ఇంప్రూవ్. అప్పుడు నెక్సాన్ ఇంప్రూవ్ అయిపోతే నెక్సాన్కి ఈ విటారాకి అప్పుడు కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ విటారా ప్రైస్ వైజ్ చూసుకుంటే కొంచెం ఎక్కువైతే వెళ్తుంది. అండ్ ఆల్రెడీ వీళ్ళు మార్కెట్లో పెనిట్రేట్ అయిపోయారు. టాటా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ బాగా అమ్మేస్తున్నారు. అండ్ సుజుకి వాళ్ళు చూస్తే చాలా స్లోగా ఉన్నారు. ఇప్పుడు పంచ్ లాంచ్ అవుతున్నదని తెలిసి వాళ్ళు హడావిడిగా ప్రైస్ అయితే రివీల్ చేసినట్టున్నారు. లేకపోతే మొన్న వరకు రివీల్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లేదు. ఇప్పుడు హడావిడిగా రివీల్ చేసి మొదలుపెట్టారు. అండ్ మోర్ ఓవర్ ఈ విటారా మారుతి వాళ్ళకి నాకేమనిపిస్తుంది అంటే దే ఆర్ ఫైండింగ్ ఇట్ ఛాలెంజింగ్ టు ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ ఈ విటారాస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్కి వాళ్ళు క్యాటర్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? ఇక్కడ ఈవీ విషయంలో మారుతి ఎక్కడ వెనకబడిపోతుందా? అండ్ పంచ్ ఇలా పట్టుకొచ్చారంటే ఐఎమ్ వెరీ షూర్ టాటా వాళ్ళు నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ కూడా తొందరలో పట్టుకొచ్చే అవకాశం ఉంది. అది పట్టుకొస్తే అప్పుడు మారుతికి ఇంకొంచెం టఫ్ కాంపిటీషన్ అవుద్ది అనమాట. అది నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ వ్యూస్. అండ్ మీరు ఒకవేళ ఒక ఎలక్ట్రిక్ కార్ కొనాలి అనే ఉద్దేశంలో ఉంటే మన దాంట్లో ఈవీ మామా అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అది మన కార్ మామా కమ్యూనిటీలో భాగంగా ఉంటుంది అనమాట. సో మీరు కార్ కొనే ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు ఈవీ మామా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే కొటేషన్స్ షేర్ చేస్తారు, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మేము ప్రతి వీకు జూమ్ కాల్స్ చేస్తూ ఉంటాం. సో ఇలాగ మీరు కార్ బయింగ్ డెసిషన్లో మీరు హెల్ప్ అయితే పొందొచ్చు. ఒకవేళ మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. అండ్ ఈవీ కార్ అసలు కొనాలా వద్దా అని కన్ఫ్యూజన్ మీకు ఉంటే ఈ వీడియో మీరు చూడొచ్చు. ఈ వీడియో నేను లాంగ్ బ్యాక్ చేశాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ రెలవెంట్. ఈవీ కార్, ఇంకోటి ఈవీ వర్సెస్ సిఎన్జి వర్సెస్ పెట్రోల్ ఎవరికి ఏది కరెక్ట్ అనే దాన్ని కూడా వీడియో చేశాను. ఇది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ కార్ బయింగ్ ప్రాసెస్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి కోసమే ఈ వీడియోస్ నేను చేస్తున్నాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.